హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ముంబైలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అయిన వడా పావ్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను. ఎక్కడా మిస్ కాకుండా మొత్తం చూడండి. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చాలా డీటెయిల్డ్గా చెప్పాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా దీనికోసం ఒక 2 పొటాటోస్ తీసుకోండి. బంగాళదుంపల్ని శుభ్రంగా కడుక్కొని ఇలాగ సగం చేసుకోండి. దీనివల్ల లోపల బాగా కుక్ అవుతుంది. 2 విజిల్స్ వేయించండి, కుక్కర్లో సరిపోతుంది. ఇప్పుడు నేను వడాపావ్ యొక్క చిల్లీ పౌడర్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం ఒక ప్యాన్ తీసుకోండి. దాంట్లో ముందుగా వేసిన గుళ్ళు వేసుకోండి. అవి ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు వేసుకుందాము. ఒక 3 తీసుకున్నాను నేను, సరిపోతుంది. అందులో అవి వేగాక 7 ఎండుమిర్చిలు తీసుకున్నానండి. అవి ఫ్రై అయ్యాక పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఒక అరకప్పు ఎండు కొబ్బరి తీసుకోండి. అది మరీ ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఇలా వేసి వెంటనే తీసేయండి, లేకపోతే మాడిపోతుంది. ఇవన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకుని గ్రైండ్ చేసుకోండి. అందులో కొంచెం సాల్ట్ కలుపుకోండి. ఇంతే అండి కారం. ఇప్పుడు మనం పొటాటో స్టఫింగ్ ఎలా చేయాలో చూద్దామండి. ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకోండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర వేసుకుని బాగా వేగాక చిటపటమన్నాక ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అప్పుడే చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. అవి బాగా, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగాలి ఆయిల్లోని. ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీస్ తీసుకుందామండి. ఇక్కడ నేను ఒక 5 to 6 తీసుకున్నాను. ఇదే స్పైస్ కాబట్టి మనం ఏ రెడ్ చిల్లీ పౌడర్ కలపము. అందులో కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు అనేది చిన్న ముక్కలుగా కోసుకోండి. మనం తినేటప్పుడు అడ్డు రాకుండా ఉంటుంది. ఇప్పుడు అందులో కొంచెం ఇంగువ, కొంచెం పసుపు వేసుకోండి. పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి కలర్ కోసం. అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత పొటాటోస్ మనం ముందుగానే ఉడకబెట్టి ఉంచుకున్నాం కదండి, అది చేత్తో ఇట్లా స్మాష్ చేస్తే సరిపోతుంది. అలా గరిటతో కలుపుతూ మొత్తం కలిసేటట్టు కలపండి చూపించిన విధంగా. చూసారు కదండి, మొత్తం స్మాష్ అయ్యి మొత్తం కలిసి ఇలా అయ్యింది. దీన్ని మనం చల్లారి పెట్టుకుందాము. ఇప్పుడు చల్లారింది కదండి. ఇప్పుడు దీన్ని మనం ఒక బాల్స్ కింద చేసుకుందామండి. మరీ పెద్ద పెద్ద బాల్స్గా చేసుకోకండి. ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఇలా అన్నీ చేసుకొని పెట్టుకుందాం మనం పక్కన. వడా బ్యాటర్ తయారు చేసుకుందామండి. దానికోసం ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. అందులో కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకుందాము. ఆ తర్వాత కారం వేసుకోండి. 1/2 స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువ వద్దు. కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోండి. వాటర్ అంతా ఒకేసారి వేస్తే మనకి లమ్స్ అనేవి ఉండిపోతాయండి. అందుకోసం కొంచెం కొంచెం వేసుకుని కలుపుకుని చూడండి, చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని పెట్టుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిందో లేదో చూసుకుందాము. ఈ మాత్రం హీట్ అయితే సరిపోతుందండి. అలా తేలాలి మనం వేగానే. ఇప్పుడు చూసారా, ఇందాక చేసుకున్న బాల్స్ని మనం తయారు చేసుకున్న పిండిలో ముంచి వేసుకోండి చూపించే విధంగా. వీటిని మెల్లగా కలుపుకుంటూ చూడండి, ఈ లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలానే మిగిలినవి కూడా వేసేసుకోండి. ఇప్పుడు మనం మిర్చి తీసుకుందామండి. ఇప్పుడు ఈ మిర్చి అనే దానికి కొంచెం ఘాటు పెట్టి ఆయిల్లో వేయండి. అదే ఆయిల్లో ఘాటు పెట్టకుండా వేసారంటే మిర్చి పేలే అవకాశం ఉంటుంది. అలా ఫ్రై చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు మన బోండాలు రెడీ అయిపోయినాయి, ఆలు బోండాలు. ఇప్పుడు నేను ఈ పావుని మాత్రం లైట్గా బటర్ వేసి టోస్ట్ చేశానండి అటు ఇటు. ఇది వచ్చేసి పుదీనా చట్నీ, పుదీనా, పచ్చిమిరపకాయలు, సాల్ట్ వేసి జస్ట్ పేస్ట్ చేశాను, ఏది వేయించలేదండి. అది మనం చేసుకున్న కారం చేసుకుని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మన పావు తీసుకోండి. అందులో కొంచెం మనం ముందుగా చేసుకున్న కారం అనేది వేసుకోండి. ఇప్పుడు చూపించే విధంగా బోండా అనేది మధ్యలో పెట్టి అలా ప్రెస్ చేయండి, సరిపోతుంది. ఎక్కువ ప్రెస్ చేయొద్దు. చూపించే విధంగా కొంచెం పుదీనా చట్నీ వేసుకోండి. మళ్ళీ ఇంకొంచెం కారం వేసుకోండి. స్పైస్ తక్కువ తినేవాళ్ళు అవాయిడ్ చేయండి. అందులో ఒక మిర్చి పెట్టుకోండి. ఇంతే అండి, మిగిలినవన్నీ ఇలాగనే చేసేసుకోండి. మీకు మొత్తం క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. మీకు కనుక నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.